హలో స్టూడెంట్స్, ఈరోజు మనకి సెకండ్ బిఎస్సి థర్డ్ సెమ్లో ప్లేన్స్ లైన్స్ రెండు చాప్టర్స్ ఉన్నాయి. మనకి ఇంకా 3D జామెట్రీలో ప్లేన్స్ లైన్స్ స్పియరు కోను ఈ సిలిండరు ఈ టాపిక్స్ ఉన్నాయి. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి మన కాన్సెప్ట్స్ ఒకసారి చూసాను, ఇదివరకు చెప్పాను. ఇప్పుడు ప్లేన్స్లో నుంచి ఓ ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి, జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఎట్లా ఉంది ఏంటి, మనం ఎలా ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ at a constant distance three p units from the origin. Question ఏంటంటే a variable plane is at a constant distance 3p units from the origin and meets the coordinate axis in capital A, capital B, capital C. అంటే మీట్ చేస్తుంది అంటే ఎక్స్ యాక్సెస్ని, వై యాక్సెస్ని, జెడ్ యాక్సెస్ని ఏబిసి అనే పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. దెన్ షో దట్ రెస్పెక్టివ్లీ మనం ఏం చూపించాలి? ద లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏమా ఏబిసి అనే 3 పాయింట్స్ దగ్గర టచ్ చేసినప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ x power minus 2 plus y power minus 2 plus z power minus 2 is equal to p power minus 2. మనం ప్రూవ్ చేయాల్సింది అది. ఒక్కసారి ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏ విధంగా ఉంది, మనం ఏం చేయాలి ఒకసారి నేను చెప్తాను. కోఆర్డినేట్ యాక్సెస్ అంటే 3 డైమెన్షన్లో కోఆర్డినేట్ యాక్సెస్ అంటే XYZ ఉంటాయి. ఇలా చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూసుకోండి. ఇది X యాక్సెస్, ఇది Y యాక్సెస్, Z యాక్సెస్. యాక్చువల్గా Z యాక్సెస్ మనకి 3 డైమెన్షన్లో ఇలా పైకి వస్తుంది. అలా మనం గీయలేం కాబట్టి ఇది Z యాక్సెస్ అని గీసాం. ఇది ఆరిజిన్, ఇది మీట్స్ ద ఆరిజిన్ ఉంది. ఇప్పుడు ఒక ప్లేన్, ఏ వేరియబుల్ ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఇలా ఒక ప్లేన్ ఉంటే కనుక మనకి ఇలా చూడండి, ఇలా ఒక ప్లేన్ ఇలా ప్లేన్ ఉంటే కనుక ఈ ప్లేన్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ దగ్గర, వై యాక్సిస్ మీద బి దగ్గర, జెడ్ యాక్సిస్ మీద సి దగ్గర టచ్ చేస్తోంది. ఏబిసి అనే పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అవదా ఇలా తయారవుతుంది. ఏబిసి అనే ట్రయాంగిల్ మనకి వస్తుంది ఇలా ఉన్నప్పుడు దాని సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి లోకస్ చెప్పాలి అంటే కనుక x power minus 2 plus y power minus 2 plus z power minus 2 is equal to p power minus 2. ఓకే, మనకి ఇది మన దృష్టిలో ఉంది. కానీ ఎక్స్ యాక్సెస్ మీద ఉండే కోఆర్డినేట్ ఎలా ఉంటుంది, వై యాక్సెస్ మీద ఉండే కోఆర్డినేట్ ఎలా ఉంటుంది, జెడ్ యాక్సెస్ మీద ఉండే కోఆర్డినేట్ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించాలి. ఎక్స్ యాక్సెస్ మీద ఏ యూనిట్స్లో ఉంటే కనుక అది A,0,0 అవుతుంది. అంటే ఈ పాయింట్ A,0,0. బి వై యాక్సెస్ మీద ఉండే పాయింట్ 0,B,0 అవుతుంది. సి జెడ్ యాక్సెస్ మీద ఉండే పాయింట్ 0,0,C అవుతుంది. ఇది మనకి కొంచెం బేసిక్గా తెలియాలి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ 3 ఉన్నాయి కాబట్టి దీన్ని తెలిసిన తర్వాత మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. దీన్ని సాల్వ్ చేయాలంటే
మనం ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఒకటి తీసుకోవాలి. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ x by a plus y by b plus z by c is equal to 1. x by a plus y by b plus z by c is equal to 1. దీన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనకి చెప్పింది ఏంటంటే ఆ ప్లేన్ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ABC అనే పాయింట్ దగ్గర. గివెన్ ప్లేన్ 1, ఫస్ట్ ప్లేన్ ఈ తీసుకున్న ప్లేన్ కట్స్ ద x యాక్సిస్ ఇన్ A. x యాక్సిస్ ఎక్కడ? ఇన్ A, A, 0, 0 దగ్గర. నెక్స్ట్ y యాక్సిస్ ని ఎక్కడ? ఇన్ B, అదెంత? 0, B, 0. నెక్స్ట్ z యాక్సిస్ ఇన్ C అనే పాయింట్ z యాక్సిస్ మీద ఎక్కడ ఉంది? 0, 0, C. ABC 3 పాయింట్స్ మనం అక్కడ లొకేట్ చేసుకున్నాం. ఏ పాయింట్స్ వస్తాయి అని మనకి ఏమి ఇచ్చారు? సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే అది ఇక్కడ ఫార్ములా మనకు కావాలి. ఇక్కడ చూడండి, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. మనకి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ కట్టాలి అంటే ఈ పాయింట్ x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 అయితే కనుక x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3. అది సెంట్రాయిడ్ ఫార్ములా. ఇక్కడ 3 పాయింట్స్ మనకి ఇక్కడ కలములు కనబడుతున్నాయి. x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా? a ప్లస్ 0 ప్లస్ 0 బై 3. నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, 0 ప్లస్ b ప్లస్ 0 బై 3. నెక్స్ట్ z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3, 0 ప్లస్ 0 ప్లస్ c బై 3. ఇది మన సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు తెలుసు, దిస్ ఇస్ ఈక్వల్ టు a బై 3, b బై 3, c బై 3. ఏమా a బై 3, b బై 3, c బై 3 అని మనం ఆ సెంట్రాయిడ్ ఫైండ్ చేసాం. ఇప్పుడు మనకి ఓ పాయింట్ తీసుకోవాలి, p అనే పాయింట్. x1 y1 z1 b ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. మనం కట్టాల్సింది ఏంటి? లోకస్ కడుతున్నాం. లోకస్ అంటే జనరల్ ఈక్వేషన్, అది ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, లెట్ p x1 y1 z1, x1 y1 z1 b ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. మన లోకస్ మీద తీసుకున్నప్పుడు మరి ఆ లోకస్ మీద ఈ పాయింట్ ఉండాలి. సెంట్రాయిడ్ ఆ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ఈ a బై 3 ప్లస్ b బై a బై 3 b బై 3 c బై 3కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేద్దాం? దట్ ఎంప్లాయిస్ x1 y1 z1, x1 y1 z1 is equal to a by 3, b by 3, c by 3. ఏమా ఇలా సమానంగా ఈక్వల్ చేసుకుంటే మనకి కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ x1 అంటే a by 3, y1 అంటే b by 3, z1 అంటే c by 3. ఏమా ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3x1 వస్తుంది. అంటే ఈ కంపేర్ చేయడంలో దట్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు 3x1. ఏమా ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3x1. b ఈజ్ ఈక్వల్ టు 3y1, c ఈజ్ ఈక్వల్ టు 3z1. ఏమా ఏ బి సి వాల్యూస్ పెట్టాం. మనకి ఇంకో కండిషన్ ఇచ్చారు. ఇప్పుడు అసలైన వాల్యూ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p ఫ్రమ్ ఆరిజిన్. ఇక్కడ అసలైన మనకి కొంచెం ఆలోచించాలి. ఆరిజిన్ అంటే ఇక్కడ ఉంది 0 0 0. ఆరిజిన్ అనేది 0 0 0 అయితే
ఒక షీట్ మనకు అలా కనెక్ట్ అయింది ఏబిసిని టచ్ చేస్తూ. ఈ ఆరిజిన్ నుంచి షీట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం కట్టగలం. ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద షీట్ అంటే అది మన ప్లేన్ అన్నమాట. ఆరిజిన్ నుంచి ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దానికి ఫార్ములా mod d by root a square plus b square plus c square. మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాము, ఇక్కడ x by a plus y by b plus z by c is equal to 1. అంటే ఇక్కడ ఈ ప్లేన్ ఈక్వేషన్లో ఆరిజిన్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాలి. దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 3p is at a distance of 3p. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి చేసుకుంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే x by a, x into 1 by a అని రాయొచ్చు రాయకూడదా, ప్లస్ y by b అంటే y into 1 by b ప్లస్ z into 1 by c. ఇప్పుడు ax plus by plus cz ఈక్వల్ టు d అయితే కనుక మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod d by root a square plus b square plus c square. ఇక్కడ నేను చిన్నగా రాస్తా చూడండి, x into 1 by a, y into 1 by b plus z into 1 by c is equal to 1 అని చెప్పి తీసుకోగలం. జాగ్రత్తగా ఆలోచించండి. ax plus by plus cz, a అంటే ఎంత వచ్చింది 1 by a వచ్చింది, b అంటే ఎంత వచ్చింది 1 by b వచ్చింది, c అంటే ఎంత 1 by c. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d is equal to అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి అక్కడ 3p అని ఇచ్చారు, కానీ ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సంథింగ్ ఇది ఇంకోటి అనుకుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతమ్మా, డిస్టెన్స్ mod d by root a square plus b square plus c square. ఇది మనకి ఫార్ములా. అది ఎంత ఇచ్చారు 3p అని ఇచ్చారు, క్వశ్చన్లో 3p ఇచ్చారు. ఓకే, అదంతా తర్వాత మనకి ఇక్కడ ఈ 1 ఇటు వస్తే -1, మాడ్యులస్ తీసుకున్నప్పుడు మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. అప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. ప్లేన్ ఏంటి మనకి తీసుకున్నదే x into 1 by a plus y into 1 by b plus z into 1 by c minus 1 equal to 0 is mod c అంటే 1 mod d, ఇక్కడ మన 3 డైమెన్షన్ కాబట్టి mod d by root a square plus b square plus c square ఇలా తీసుకొచ్చాము. a అంటే 1 by e అనుకున్నాం, స్క్వేర్ చేస్తే 1 square by a square అంటే 1 by a square, b అంటే 1 by b దాని స్క్వేర్ చేస్తే 1 by b square ప్లస్ c అంటే 1 by c దాని స్క్వేర్ చేస్తే 1 by c square ఈజ్ ఈక్వల్ టు 3p. మనకి ఇచ్చారు కదా 3p యూనిట్స్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్క్వేరింగ్ చేసేద్దాం. స్క్వేరింగ్ చేయడం అంటే ఎలాగా, దీన్ని రూట్ పోతుంది, మనకి రూట్లో ఉంది కాబట్టి రూట్ని అవాయిడ్ చేయడానికి స్క్వేర్ చేస్తాం. దాన్ని స్క్వేర్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి 1 by a square డినామినేటర్లో ఉంది, ఈ 1 by a square పైకి వస్తుంది అంటే 1 by a square plus 1 by b square plus 1 by c square ఈజ్ ఈక్వల్ టు మనకి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ 3p కిందకి వెళ్తుంది. 3p హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 1 by 9p square, 1 by 9p square వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే మనం ఇక్కడ చూడండి a ఈజ్ ఈక్వల్ టు 3x1, b ఈజ్ ఈక్వల్ టు 3y1, c ఈజ్ ఈక్వల్ టు 3z1 తీసుకున్నాం. అక్కడ మనకు వచ్చిన కండిషన్ బట్టి కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 3x1, b ఈజ్ ఈక్వల్ టు 3y1, c ఈజ్ ఈక్వల్ టు 3z1. ఆ abc వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ abcలో. అప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి 1 by 3x1 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో ఎంత పెట్టాము 3x1 ప్లస్ 1 by 3y1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 by 3z1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9p స్క్వేర్ అని రాసాం. జాగ్రత్తగా చూడండి ఇక్కడ 1 by 9p స్క్వేర్. దీన్ని స్క్వేరింగ్ చేయాలమ్మా మనం. 3x1 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ 9
x1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 9x1 స్క్వేర్ 9y1 స్క్వేర్ 9z1 స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ చేసుకుంటే దట్ ఇంప్లైస్ 1/9x1 స్క్వేర్ 1/9y1 స్క్వేర్ 1/9z1 స్క్వేర్ 1/9p స్క్వేర్. ఓ పని చేయొచ్చు, మనం కంపేర్ అటు ఇటు కూడా క్యాన్సిలేషన్ చేసుకుంటే 9 ఇక్కడ కొట్టేయచ్చు, ఇక్కడ కొట్టేయచ్చు. ఇప్పుడు x1 స్క్వేర్ ఇక్కడ ఉంది, డినామినేటర్లో ఉన్న x1 స్క్వేర్ న్యూమినేటర్కి వస్తే x1 పవర్ -2 అవుతుంది. ఇక్కడ x1 పవర్ 2 ఉంది, పైకి వస్తే x1 పవర్ -2, y1 పవర్ -2, y1 పవర్ 2 ఉంది, పైకి వస్తే y1 పవర్ -2. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని రాయాలంటే ఇక్కడ చూడండి, ఇది ఎలా మారుతుంది అంటే ఇది పైకి వస్తుంది. దట్ ఇంప్లైస్, జాగ్రత్తగా చూడండి, x1 పవర్ -2 x1 పవర్ -2 ప్లస్ y1 పవర్ -2 ప్లస్ z1 పవర్ -2 ప్లస్ ఇక్కడ p స్క్వేర్ డినామినేటర్లో p పవర్ 2 ఉంది, పైకి న్యూమరేటర్ వస్తే p పవర్ -2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ లోకస్. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ is equal to x power -2 plus y power -2 plus z power -2 is equal to e power -2. ఇది మనకి కండిషన్. మనకు ఇవ్వాల్సి చెప్పింది ఏంటి? మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు? x power -2 plus y power -2 plus z power -2 is equal to p power -2. ఒకసారి చూడండి జాగ్రత్తగా, మనకి ఇచ్చిన ABC అనే పాయింట్స్ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ ని టచ్ చేస్తున్నాయని చెప్పి తెలుసు. టచ్ చేసే పాయింట్స్ ఎలా ఉంటాయి మనం తీసుకున్నాం, ABC పాయింట్స్ తీసుకున్నాం, దానికి సెంట్రాయిడ్ పెట్టాం ఫార్ములా ఉపయోగించి. అది ఒక పాయింట్ తీసుకుంటే x1 y1 z1కి దానికి ఈక్వల్ చేసుకున్నాం, దాని నుంచి ABC వాల్యూస్ బయట తీసుకొచ్చాం. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఫార్ములా ఉపయోగించి ఆ యాక్సిస్ ఇక్కడ x ఇంటూ 1/a ప్లస్ y ఇంటూ 1/b ప్లస్ z ఇంటూ 1/c ఈక్వల్ టు 1 అంటే -1 ఈక్వల్ టు 0 ఎలా తీసుకున్నా సరే మాడ్యులస్ కాబట్టి ఇక్కడ ఏ వేసినా పర్వాలేదు, 1 అయిపోయింది. దీని వాల్యూని ఇక్కడ ABC 1/a స్క్వేర్ స్క్వేరింగ్ చేసాం, రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. a ప్లేస్లో 1/a ఉంది, b ప్లేస్లో 1/b ఉంది, c ప్లేస్లో 1/c ఉంది. స్క్వేరింగ్ చేసాము, ఆ తర్వాత ఈ కండిషన్ వచ్చింది, దీన్ని పైకి తీసుకెళ్ళాము. అంటే ABC ప్లేసుల్లో ఏ ప్లేస్లో 3x1, b ప్లేస్లో 3y1, c ప్లేస్లో 3z1 సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు దీన్ని మళ్ళీ డినామినేటర్ని పైకి తీసుకెళ్ళాం. దెన్ వీ గెట్ ద లోకస్. మనకు కావాల్సిన కండిషన్ వచ్చింది. ఏమ్మా ప్లేన్స్లో ఇది మంచి ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమ్మా ఓకే.